భీష్ముడి అజేయత కొనసాగుతుందా? 5వ రోజు. 4 రోజులుగా యుద్ధభూమిలో ఒకే పేరు వినబడుతోంది, భీష్మ. అతని బాణాలు ఆగడం లేదు, అతని ప్రతిజ్ఞ తగ్గడం లేదు. అతని శౌర్యం ముందు సైన్యాలు కూలిపోతున్నాయి. సూర్యోదయం. పాండవ శిబిరంలో గంభీర వాతావరణం. యుధిష్ఠిరుడన్నాడు, ఇంకా ఇలా కొనసాగితే మన సేన బలహీనపడుతుంది అని. భీముడు గదను బిగించాడు. అతని కళ్లలో కోపం మాత్రమే కాదు, ఒక ప్రతిజ్ఞ కూడా ఉంది. ద్రౌపది అవమానమైన రోజు చేసిన ప్రతిజ్ఞ. దుశ్శాసనుడి రక్తంతోనే ఈ అవమానం తీర్చుకుంటాను అనే మాటలు ఇప్పటికీ అతని రక్తంలో మరుగుతున్నాయి. మరోవైపు దుర్యోధనుడు అసహనంగా ఉన్నాడు. తాతయ్య, ఎందుకింకా పాండవులు నిలబడుతున్నారు అనన్నాడు. భీష్ముడు ప్రశాంతంగా అన్నాడు, దుర్యోధన, నేను నా శక్తిమేర పోరాడుతున్నాను. కాని ధర్మం వైపున్నవారిని సంపూర్ణంగా నాశనం చేయడం సులభం కాదు అన్నాడు. దుర్యోధనుడి మనసులో సందేహం మొదలైంది. శంఖాలు మోగాయి. యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు తన రథంపై నిలబడి బాణవర్షం కురిపించాడు. పాండవ సైనికులు ఒక్కొక్కరిగా పడిపోతున్నారు. అతని బాణాలు మెరుపుల్లా దూసుకుపోతున్నాయి. ఈరోజు భీముడు ఆగలేదు. అతను కౌరవసేన మధ్యలోకి దూసుకెళ్లాడు. రథాలు ధ్వంసం చేశాడు. ఏనుగులను పడగొట్టాడు. దుర్యోధనుడి సహోదరులు భీముడి ఎదుట నిలబడలేకపోయారు. ఆ రోజు భీముడు వారిలో పలువురిని సంహరించాడు. అతని గర్జన యుద్ధభూమిని కంపించింది. ఇక అర్జునుడు గాంధీవాన్ని వేగంగా సంధించాడు. అతను సందేహం లేకుండా పోరాడుతున్నాడు. అతని బాణాలు కౌరవసేనను చీల్చేశాయి. కాని భీష్ముడింకా అజేయుడే. మధ్యాహ్నం. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. ఆకాశం బాణాలతో నిండిపోయింది. అర్జునుడి శక్తి పెరిగింది. కాని భీష్ముడి అనుభవం ఇంకా అతన్ని రక్షిస్తోంది. కృష్ణుడు గమనిస్తున్నాడు. కృష్ణ నిశ్శబ్దంగా అన్నాడు, పార్థా, ఇంకా సమయం రాలేదు అన్నాడు. సాయంత్రం దరిదాపుల్లో దుర్యోధనుడు కోపంతో భీష్ముడి వద్దకు వెళ్లాడు. మీరు నిజంగా మనకోసం పోరాడుతున్నారా అనన్నాడు. ఈ మాటలు భీష్ముడి హృదయాన్ని గాయపర్చాయి. నేను కురు వంశం కోసం నా ప్రాణమర్పిస్తున్నాను అని గర్జించాడు. ఆ రోజు భీష్ముడు మరింత ఉగ్రరూపం ధరించాడు. సూర్యాస్తమయం. 5వ రోజు ముగిసింది. రెండు వైపులా భారీ నష్టం. భీష్ముడింకా నిలబడ్డాడు. భీముడు తన ప్రతిజ్ఞని గుర్తుచేసుకున్నాడు. అర్జునుడు వేగాన్ని పెంచాడు. కాని భీష్ముడి అజేయత ఇంకా చెక్కుచెదర్లేదు. కొన్నిసార్లు ధర్మం వైపున్నా కూడా వెంటనే విజయం రాదు. అనుభవం, ప్రతిజ్ఞ, బాధ్యత ఇవి కలిసి ఒక మహాయోధుణ్ణి అజేయుడిగా మారుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.